वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। 22వ నామంలో శంకర భగవత్పాదుల్ని వైరాగ్య నిరతాయ నమః అని కీర్తిస్తున్నారు. వైరాగ్యము సుఖములలో ఒకటి. సర్వసాధారణంగా వైరాగ్యం కలగడము అంటే ఇక అంత ఆదరణీయమైన విషయము ఎందుకు, అసలు అది మనకి అంత అవసరమా? ఆ వైరాగ్యమును పొందిన తరువాత ఇక అన్నిటితోటి అనుబంధాలు తెగిపోతాయేమో, అదొక దుఃఖంతో కూడుకున్న విషయమేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది. కానీ యథార్థమునకు వైరాగ్యము కూడా సుఖముగానే ప్రతిపాదింపబడింది. ఎందుచేతనంటే మిగిలిన సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి లౌకికమైనటువంటి విషయములతో సంగము చేత కలిగినవి, శాశ్వతమైనవి కావు. కానీ వైరాగ్య సుఖం శాశ్వతమైనటువంటి సుఖం. సంగదోషం ఉండదు. అంటే ఇది జరిగితే నాకు సుఖం, ఇది జరిగితే నాకు దుఃఖం అన్న భావనలు అన్వయం కావు. అట్లా అన్వయం కాని కారణం చేత ఎప్పుడూ ప్రశాంతంగా, ఎప్పుడూ సంతోషంగా, ఎప్పుడూ సుఖంగా ఉండగలిగినటువంటి స్థితి అది చాలా చాలా గొప్ప స్థితి. అది కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత రావాలి తప్ప వైరాగ్యం అనేది ఏదో మన ప్రయత్నం చేత పూర్ణంగా సిద్ధిస్తుంది అని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ మనం ఏదైనా వేదాంత గ్రంథాలని పరిశీలనం చేసినప్పుడు హఠాత్ పరిణామములు సంభవించినప్పుడు తాత్కాలికమైన వైరాగ్యం కలుగుతుందేమో, కానీ మనసులో శాశ్వతమైన వైరాగ్యం కలగాలి అంటే దానికి కూడా ఈశ్వర కృప అవసరమై ఉంటుంది. అటువంటి వైరాగ్య నిరతాయ నమః. నిరతాయ నమః అన్న మాటలో అర్థం ఏమిటంటే ఏదో కొంతకాలం వైరాగ్యంతో ఉండడం, అప్పుడప్పుడు సంగం కలుగుతూ ఉండడం అన్న మాట అన్వయం కావడం కాకుండా ఎప్పుడూ ఆయన వైరాగ్యముతో ఉండేవారు. ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నారు, కాషాయాంబరం కట్టుకున్నారు కాబట్టి అందులో ఏ విధమైనటువంటి అనుమానం ఉండదు. అంత వైరాగ్యం వచ్చిన తరువాతనే పరివ్రాజకాశ్రమాన్ని స్వీకరిస్తారు. అందున కారణజన్ములు సాక్షాత్ అవతార పురుషులైనటువంటి శంకర భగవత్పాదులు ఆ వైరాగ్యం లేకుండా కాషాయ వస్త్రధారణ చేయడం, పరివ్రాజకాశ్రమాన్ని స్వీకరించడం జరిగే విషయం కాదు. అయితే ఈ వైరాగ్యానికి సరిగా అర్థం అవ్వాలి అంటే దాని గురించి పెద్ద మాట్లాడడం, ప్రయత్నం చేయడం కన్నా ఒక ఉదాహరణని చూపిస్తే చాలా తేలికగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గాలిని వైరాగ్యానికి గొప్ప ఉదాహరణగా చెప్తారు. గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న గాలి కుక్క కళేబరం మించి వెడుతుంది. వెళ్ళినప్పుడు చాలా దుర్వాసన వస్తోంది అని చెప్పి దూరంగా తప్పుకుంటారు, ముక్కుకి ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు. అట్లా ముక్కుకి ఉత్తరీయం అడ్డు పెట్టుకున్నారని, దుర్వాసన వస్తోంది అన్నారని గాలి ఏమీ బాధపడదు. కుక్క కళేబరం మించి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి బెంగా పెట్టుకోదు. కానీ తనంత తానుగా గాలికి వచ్చే దోషం ఏమీ లేదు. అదే గాలి సన్నజాజి పందిరి మించి వెడుతుంది.
వెళ్ళినప్పుడు అబ్బా ఎంత సువాసన వస్తోందో అని ఆదరిస్తారు. అట్లా ఆదరించారు అని చెప్పి ఆగిపోదు. నది కూడా అంతే, ఒకరు గౌరవించారు అని పొంగిపోదు. ఎవరో నిందించారు, ఎవరో ధూర్తుడు మూత్ర విసర్జన చేశాడు, కాళ్ళు కడుక్కున్నాడు, ఇటువంటి భావాలతో కుందిపోదు. తన ప్రయత్నంలో, తన ప్రస్థానంలో తాను సముద్రం చేరే వరకు ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటుంది అంతే. విషయములతో సంగం పెట్టుకోదు. అగ్నిహోత్రుడు చూడండి, శవాన్ని కాల్చవలసి వచ్చినా తన కర్తవ్యంగా శవాన్ని కాల్చేస్తాడు. హోమాగ్నిగా ఆయన హవ్యవాహనుడై దేవతలకు హవిస్సుని తీసుకెళ్లవలసి వచ్చినా హవిస్సుని తీసుకెడతాడు. శవాన్ని కాల్చాడు అని అగ్నిహోత్రుడికి అపవిత్రత కలగలేదు. వైశ్వానరుడయ్యాడు అని ఆయన పవిత్రత పెరగడం అన్నమాట అన్వయం కాదు. ఆయన ఎప్పుడూ పవిత్రుడే, ఏది చేసినా పవిత్రుడే. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉండడం. వైరాగ్యమునందు అంతర్లీనంగా ఉండే విషయం ఏది అంటే ధర్మాచరణం. నేను చెయ్యవలసింది చేస్తున్నానా, నా కర్తవ్యం నేను చేస్తున్నానా అన్నదానికి కట్టుబడిపోవడం అలవాటు అయిపోతుందనుకోండి, తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ మిగిలిన వాటికన్నిటికీ కూడా సాక్షిగా ఉండడం అలవాటు చేసుకుంటాడు. ఆ సాక్షిత్వం అలవాటు కావాలి, మనసు చెదిరిపోకుండా నిలబడగలగాలి అంటే అది తేలికైన విషయం కాదు. దానికి కూడా ఎంతో జ్ఞానం కావాలి, దానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. కలగకుండా వైరాగ్య సుఖం కలగడం అన్నది అంత చిన్న విషయం కాదు. ఎందుకనంటే వైరాగ్యాన్ని సుఖంగా శాస్త్రం వర్ణించింది కాబట్టి అంత గొప్ప సుఖం. అంటే ఇంకా దానికి దుఃఖస్పర్శ లేదు, అది మారి మళ్ళీ దుఃఖం పొందే అవకాశం లేదు. అట్లా ఉండగలగాలి అంటే అది చిన్న విషయం కాదు. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తికి నిజంగా లౌకికంగా తన సంసారంలో రాకూడనంత పెద్ద ఆపద వచ్చింది. ఇంట్లో ఎవరో శరీరం విడిచిపెట్టేశారు. భార్య గారు తల కొట్టుకుని శోకిస్తోంది. ఆయన అట్లాగే కూర్చున్నాడు. కూర్చుంటే ఆవిడికి బాధ ఎందుకు కలిగిందంటే కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే మరణించాడని బాధ కలగలేదు. అసలు ఈయన ఏడవడేమిటి, అది ఆమెకి బాధాకారణమైంది. ఆమె ఆయన్ని వచ్చి అడిగింది, ఏమి ఇంట్లో ఇంత పెద్ద విషాదం జరిగింది, మీకు కళ్ళమ్మడి నీళ్లు రాలేవే, మీరు ఏడవరే అని అడిగింది. ఆయన అన్నాడు, దేనికి ఏడవమంటావు, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మన కుటుంబంలో వాళ్ళు నలుగురు పోయారు. కలలో పోయిన నలుగురి కోసం ఏడవనా, జాగృతిలో పోయిన ఒక్కడి కోసం ఏడవనా? అదెంత నిజం, ఇదే అంత నిజమే కదా. కలలోనూ అనుభూతి ఉంది, ఇక్కడ అనుభూతి ఉంది. అక్కడ ఏడిచాను కలలో కూడా, అక్కడ నలుగురు పోయారని బాధపడాలి, ఇక్కడ ఒకరు పోయారని బాధపడాలి. బాధపడవలసి వస్తే కలలో దానికి బాధపడాలి, దీనికి బాధపడాలి. రెండిటికీ పెద్ద వ్యత్యాసం నాకు కనపడక బాధపడలేదన్నాడు. అప్పుడు ఆయన పిచ్చివాడిలాగా ఆయన ప్రవర్తన లౌకికంగా ఉండవలసిన ధోరణికి భిన్నంగాను ఉన్నట్లు కనపడుతుంది. కానీ అది మనసులో సువ్యవస్థితం కావాలి అంటే అది చిన్న విషయం కాదు. అంత వైరాగ్యంతో ఉండగలగడం, ఎన్ని పొగడ్తలు రానివ్వండి పట్టించుకోకపోవడం, ఎన్ని విమర్శలు రానివ్వండి పట్టించుకోకపోవడం, నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానా అని వెళ్ళిపోగలగడం అసలు సామాన్యమైన విషయం కాదు. అన్నిటిలోకి గొప్ప విషయం ఏదైనా ఉంటే ఇది. ఎందుకనంటే ఇది బాగా శంకరాచార్యుల వారిని ఆవహించి ఉన్న లక్షణమైన కారణం చేత ఆయన అన్నీ చేయగలిగారు. ఎందుకనంటే ఇన్ని విషయాలు సాధిస్తూ వెడుతున్నప్పుడు వ్యాసుల వారి దర్శనమైంది, వ్యాసుల వారితో వాదించారు అని ఆయన గురించి పొగిడినప్పుడు ఆయన పరవశంతో లొంగిపోయిన, ఆయన అనేక దుర్వాది మతములను ఖండించినప్పుడు వాళ్ళు బాధతో ఆయనను నిరసించిన, రెండిటిలో ఆయన దేనికి వశపడి ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ప్రజ్ఞ మసకబారుతుంది. రెండూ లేవు, రెండిటి యందు సమదృష్టే. నా కర్తవ్యం పూర్తయిపోయింది, ఇంకా నేను చేయవలసింది అయిపోయింది, ఇంకా పట్టుకోవలసింది వాళ్ళు, ఇవ్వవలసిందంతా నేను ఇచ్చేశాను, ఇక పట్టుకోవడం వాళ్ళ వంతు, ఇక ఇంతకన్నా ఇవ్వడానికి కూడా ఏం లేదు, నేను చెయ్యవలసినంత వ్యవస్థ చేసేసాను అనుకున్నప్పుడు ఇక ఉండవలసిన అవసరం కూడా లేదని అవతార పరిసమాప్తి చేసేశారు అంటే అది ఎంతటి వైరాగ్యం అసలు.
అసలు ఎవరైనా అంత కీర్తివంతుడైపోయిన తర్వాత శరీరంలో ఉండి ఆ కీర్తిని రోజు వింటూ సంతోషంగా ఉండాలనుకుంటారు. ఆయన ఆలోచించింది, నా కర్తవ్యం పూర్తయిపోయింది కదా, నేను ఇవ్వవలసినవన్నీ ఇచ్చేశాను కదా, సన్యాసాశ్రమం దగ్గర నుంచి పునర్వ్యవస్థీకరణ చేసేశాను కదా, ఇక నేను చెయ్యవలసింది అయిపోయింది, ఇక వాళ్ళు చెయ్యవలసింది మిగిలిపోయింది. వాళ్ళు కర్తవ్యతా దృష్టితో వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు అనుష్ఠించాలి, వాళ్ళు తరించాలి. అమ్మ అన్నం ఉండగలదు, అక్కడ పెట్టగలదు. ఆకలి వేసిన పిల్లవాడు వాడు తినాలి, వాడు కడుపు నింపుకోవాలి, వాడు శక్తిని పొందాలి. శంకర భగవత్పాదులు తల్లిలా అన్నీ వండారు, వడ్డించేశారు. పిల్లల్లా ఇక ఆకలితో ఉన్న మనం దాన్ని తిని అనుష్ఠించి పొందవలసినటువంటి పరమ ప్రయోజనాన్ని పొందాలి. ఇక నేనిక శరీరంతో ఉండవలసిన అవసరం ఏమిటి, అయిపోయింది కదా అనుకున్నప్పుడు 32 ఏళ్లే కదా అన్న భావన ఆయనకి కలగలేదు. 32 ఏళ్లకే అవతారాన్ని పరిసమాప్తం చేసేశారు. అసలు ఆ అవతారంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన సుఖపడడానికి ఆలోచన కూడా చేసే అవకాశం లేదు. ఎందుకనంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఆయన ఉన్నది 8 ఏళ్ళు. ఆ 8 ఏళ్లలో 5 ఏళ్లకే కామ్యోపనయనం అయిపోయింది. సమస్త శాస్త్రములు అభ్యసించారు, ఇన్ని చదువుకున్నారు. చదువుకున్న తర్వాత 8వ ఏట సన్యాసం తీసేసుకున్నారు. సన్యాసం తీసేసుకున్న దగ్గర నుంచి ఇంకా లోకం కోసమే జీవితం తప్ప తన కోసం అన్న జీవితమే లేదు. ఇక ఆయనకి సుఖస్పర్శ అన్న మాట ఏది మనసులో కూడా లేదు. లేనప్పుడు ఆయన ఎంత గొప్ప వైరాగ్యాన్ని పొందిన వారై ఉండుంటారు. అసలు అటువంటి అవతారం, అటువంటి గురువు లోకంలో ఎక్కడుంటారు? అందుకని వైరాగ్య నిరతాయ నమః అంటూ ఆయన గురించి ఒక మాట చెప్పవలసి వస్తే ఆయన చెప్పిన మాటనే అన్వయం చేయాలి. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఆయన ఏదో చెప్తున్నారట విందామని చెప్పి ఓ సభకి వెళ్ళాడు. సభకి వెళ్ళి ఆయన ఎవరికీ కనపడకుండా ఎక్కడో ఓ చోట వెనకాతల ఒదిగి కూర్చున్నాడు. ఆయన సభలోకి వచ్చారు అన్న విషయం ఆ సభలో మాట్లాడుతున్న వక్తకి తెలియదు. తెలియక ఆ వక్త మాట్లాడినంతసేపు ఆయన ఇట్లా చెప్పారు, ఆయన దీని గురించి ఇట్లా అంటారు, ఇంకా ఆయన చెప్పిన దానికన్నా మనం చెప్పడానికి ఏం లేదు. ఆయన అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు అని ఆయన చెప్పింది ఏదో ఈయన చెప్తున్నాడు అనుకోండి. అన్నీ విన్నటువంటి శ్రోత తన చేత ఏది చెప్పబడిందో అదే ఆయన చెప్పినప్పుడు, వక్త చెప్పినప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు పట్టుకున్నందుకు సంతోషం, నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవాలి. అంతేకాని ఇప్పుడు నువ్వు చాలా బాగా చెప్పావంటే ఎవరు బాగా చెప్పినట్టు? వక్త కాదు బాగా చెప్పింది, శ్రోత బాగా చెప్పాడు. అలా అన్వయం అవుతుందా ఎక్కడైనా లోకంలో? వక్త వక్తే, శ్రోత శ్రోతే. వక్త అంటే మాట్లాడినవాడు, శ్రోత అంటే విన్నవాడు. వక్త మాట్లాడితే అది శ్రోత మాట్లాడడం ఎలా అవుతుంది అంటే, శ్రోత చెప్పిందే వక్త చెప్తున్నాడు. అట్లా వైరాగ్యం యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు వైరాగ్యం గురించి చెప్పిందే చెప్పాలి. శంకరాచార్యుల వారు ప్రబోధ సుధాకరంలో వైరాగ్య ప్రకరణం అని ఒక ప్రకరణాన్ని రచించారు. ఆ ప్రకరణంలో ఆయన వైరాగ్యం యొక్క అద్భుతమైన స్థితిని గురించి మాట్లాడతారు. మమతాభిమాన శూన్యో విషయేషు పరాన్ముఖః పురుషః తిష్టన్నపి నిజసదని న బాధ్యతే కర్మభిక్వాపి అంటారు. సంగము అజ్ఞానము ఈ రెండూ వదిలిపెట్టేసిన వాడై, సంగము అంటే కలయిక, కలయిక అన్నది భౌతికంగా కాదు, మనసులో. మనస్సు ఎంత సంగమును పొంది ఉంటుందో అంత సుఖదుఖములు ఉంటాయి. మనసు బాగా సంగం పొందిందనుకోండి, ఎప్పుడూ ఒకళ్ళని స్మరిస్తోందనుకోండి, అప్పుడు వాళ్ళు కనపడకపోతేనే పెద్ద దుఃఖం. వాళ్ళు కనపడలేదని దుఃఖపడతాడు. వాళ్ళు కనపడ్డారనుకోండి, తనతో మాట్లాడలేదని దుఃఖపడతాడు, తనతో కూర్చోలేదని దుఃఖపడతాడు, తనకిష్టమైనట్టు ప్రవర్తించలేదని దుఃఖపడతాడు. అదే మనసు ఒక్కొక్కసారి ఇవాళ నేను ఎక్కువసేపు గడిపానని, మాట్లాడానని సంతోషపడిపోతాడు. నేను తేలికగా అర్థం అవడానికి ఉదాహరణ చెప్పాను. విషయములు ఏవైనా అంతే, విషయములైనటువంటి వాటితో సంగం అలాగే ఉంటుంది. ఆ విషయములను అనుభవించినప్పుడు సంతోషం, ఆ విషయములకు దూరంగా ఉంటే దుఃఖం. అది మనిషే అవ్వక్కర్లేదు, ఊరైనా ఇల్లైనా అంతే.
ఊరు మీద సంఘం అనుకోండి, ఊరెళ్ళి ఎన్నాళ్ళయిందో, మన ఊరెళ్ళిపోయి ఎన్నాళ్ళయిందో, మన ఊరెళ్ళి ఎన్నాళ్ళయిందో అనిపిస్తుంది. ఏమిటి లోటు? ఉన్న ఊళ్ళో కన్నా నీకు బ్రహ్మరథం పట్టారు, అక్కడ నీకు వచ్చిన లోటేం లేదు. అయినా మరి మన ఊరు వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం ఎందుకు కలుగుతోంది ఆ భావన అంటే సంఘం, మనసు సంగమను పొందింది. ఆ సంగము చేత అక్కడికి వెడితే తప్ప నీకు సంతోషం లేదు. విషయములైనా అంతే, ఏవైనా అంతే. సంగము చేత సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి. ఇందులో ఈ సుఖ దుఃఖములు కలగడం అన్న విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని భగవద్గీతలో కూడా ప్రయోగిస్తాడు కృష్ణ భగవానుడు. ఖ అంటే సంస్కృతంలో ఆకాశము అని. నిజానికి ఆకాశంలో ఏ మార్పు ఉండదు, అది ఎప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. నల్లటి మబ్బులు దొంతరలుగా వచ్చి మెరుపులు మెరుస్తున్నాయి అనుకోండి, ఆకాశం ఏమీ బాధపడదు. కానీ నేను బయట ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాను అనుకోండి, వర్షాలు వచ్చే అవకాశం లేదు, వేసవి కాలం కదా అని 6 బయలు కార్యక్రమం పెట్టాను. ఇప్పుడు ఆకాశంలో మబ్బులు చూసి అయ్య బాబోయ్ వర్షం వచ్చేటట్టుంది, బయట కార్యక్రమం పెట్టుకున్నాను, వేసవి కాలంలో వర్షం ఏమిట్రా, అఘాయిత్యం తప్ప అని నాకు దుఃఖం. అసలు త్రాగటానికి కూడా నీళ్లు తగ్గిపోయాయి, భూగర్భ జలాలు తగ్గిపోయాయి అని చెప్పి అలమటించిపోతున్నటువంటి వారికి ఇంత పెద్ద వర్షం పడితే భూగర్భ జలాలు పెరుగుతాయి, నీళ్లు దొరుకుతాయని సుఖం, రైతుకి సుఖం. బయట ఓ కార్యక్రమం పెట్టుకున్న వాడికి దుఃఖం. ఆకాశం అలాగే ఉంది, ఎవరికి బాగుందో వాడికి సు, ఎవడికి బాగులేదో వాడికి దు, అంతే. ఖాకి మాత్రం సంబంధం లేదు, ఖా మాత్రం అలాగే ఉంది. అట్లా సుఖదుఖ స్పర్శ లేకుండా ఉండడానికి కారణమైనది సంగము లేకపోవడం, మనసునందు సంగమును వర్జించడం. అది అంత చిన్న విషయం ఏం కాదు, నోటితో చెప్పినంత తేలిక ఒక్కనాటికి కాదు. అసలు మనసులో దేనితోనూ సంగము లేకపోవడం కలిగే అవకాశాన్ని కూడా దూరంగా ఉంచడం. శుకబ్రహ్మ అయితే ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఒక ఇంటి ముందు నిలబడేవారు కాదు. ఎందుకనంటే నిలబడితే ఎవరినైనా చూసి వాళ్ళు గుర్తుండడం అంటూ జరిగిందనుకోండి, సంగమేగా. వాళ్ళు మీకు మనసులో గుర్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ పేరు గుర్తుంది, వాళ్ళ రూపం గుర్తుంది, ఇవన్నీ మనసులో చేరినట్టేగా సంగం ఏర్పడిందిగా. అప్పుడు సుఖదుఖములు ఉంటాయిగా సంగమం వల్ల. అందుకని అసలు సంగమే కలగకుండా ఉండాలంటే అద్దం ఎలా ఉంటుందో మనసు అలా ఉండాలి. దాని యందు ఏ సంగము లేకుండా చూసుకుంటూ ఆ ప్రయత్నం అట్లాగే జరుగుతూ ఉండాలి. అసలు అభ్యాసము చేత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏది అంటుకోకుండా ఉండగలగాలి. అసలు తన యందు అంటుకునేది ఏదీ ఉండకూడదు. చూడండి, అద్దం ముందు ఎన్ని ప్రతిబింబాలు మీరు తీసుకెళ్ళి పెట్టండి, పరమ పవిత్రమైన మారేడు దళాలు అద్దం ముందు పెట్టారనుకోండి, మారేడు దళాలు చూపిస్తుంది. పువ్వులు చూపించారనుకోండి, పువ్వులు చూపిస్తుంది. ఓ భయంకరమైన ముఖాన్ని మీరు ఓ అట్ట తగిలించుకుని అద్దం ముందుకు వెళ్ళారనుకోండి, దాన్ని చూపిస్తుంది. అంతేగాని ఇప్పుడు జాజి పూలు చూపించాను, మారేడు దళాలు చూపించాను, ఈ భయంకరమైన ముఖాన్ని చూపించడం ఏమిటి అని అద్దానికి ఏముండదు. దాని ముందు ఏముంటే దాన్ని ప్రతిబింబంగా చూపిస్తుంది తప్ప తనకి మాత్రం దానితో ఏ సంగము లేదు. సూర్యుడు చూడండి, సూర్యకిరణములు పడినప్పుడు ప్రతిదాని మీద పడతాయి. బయట చనిపోయినటువంటి ఒక ఎలక కళేబరం మీద పడతాయి, ఓ కుక్క కళేబరం మీద పడతాయి, ఓ పిచ్చివాడి మీద పడతాయి, ఒక మహాజ్ఞాని మీద పడతాయి, భక్తుడి మీద పడతాయి, నదిలో పడతాయి, పర్వతాల మీద పడతాయి, బండల మీద పడతాయి, ముళ్ళకంపల మీద పడతాయి. సూర్యుడికి ఏమైనా బాధ ఉందా? సూర్యుడికి ఏమైనా సుఖం ఉందా? ఏమీ లేదు. అట్లా మనసు ఉండగలగడం చాలా గొప్ప విషయం. శంకరాచార్యుల వారు ఆ స్థితిని పొందిన మహాపురుషుడు. అది ఆయనే చెప్పారు వైరాగ్య ప్రకరణంలో, ఇలా ఉంటే వైరాగ్యం అని. కాబట్టి మమతాభిమాన శూన్యో, మమత లేదు, అభిమానము లేదు, కర్తవ్యం అంతే. మమతాభిమాన శూన్యో విషయేషు పరాన్ముఖ పురుష. విషయములు అనేటప్పటికీ అందులో విషమే కనపడుతూ ఉంటుంది. ఇవి ఇంద్రియముల చేత అనుభవింపబడేటటువంటి సుఖములు, ఇవి శాశ్వతములు కావు. వీటన్నిటికన్నా గొప్ప సుఖం, వీటన్నిటికన్నా గొప్ప ఆనందం, శాశ్వతమైన ఆనందం. ఇంద్రియములు, మనసు, బుద్ధి కూడా ఆత్మలోకి వెళ్ళిపోతే తాను ఆత్మగా నిలబడిపోవడం.
ఆ ఆనందములకు అలవాటు పడిపోయిన వ్యక్తి ఇక ఇంద్రియముల యొక్క సుఖములను అనుభవించమంటే ఎలా అనుభవిస్తాడు? తాను చక్రవర్తి అయి అంతఃపురంలో పాయసాన్నాలు తినడానికి అలవాటు పడిన వ్యక్తి పుల్లగంజి తాగమంటే తాగలడా? ఇంద్రియ సుఖములు అంత గ్రామ్యములుగా కనపడతాయి. అందుకని ఆయన విషయేషు పరాన్ముఖ పురుష తిష్టన్నపి నిజసదని, తాను ఆత్మగా ఎప్పుడు అటువంటి అనుభవంలో నిరతిశయ ఆనందంలో ఆయన ఉంటారు. న బాధ్యతే కర్మభిక్వాపి, ఆయనకి ఏ కర్మ బాధాకరము కాదు. ఎవరు ఏదైనా అననివ్వండి, ఎవరు ఏదైనా చెయ్యనివ్వండి, ఆయనకి అంటూ దాని వలన ఏ బాధ కలగదు. అంటే అది మనసు చేత ఆ స్థితి. శరీరమునకు కలగదా అంటే శరీరమునకు కలగవచ్చు, శరీరమునకు కలగకుండా ఎలా ఉంటుంది? శరీరమునకు బాధ శరీరమునకు బాధే ఎప్పుడైనా. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు వచ్చింది, బాధ ఉండదా అంటే ఉంటుంది. కానీ జ్ఞానికి అజ్ఞానికి తేడా ఎక్కడ ఉంటుందంటే, జ్ఞాని దానితో సంగమును పొందడు. నేను బాధపడుతున్నానండం, శరీరము బాధపడుతోంది అంటాడు. శరీరమునకు తాను సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండి చూస్తున్నవాడు సమస్త కర్మలకు సాక్షిగా ఉంటాడు. అప్పుడు తనకి ఎవరైనా తనని బాధ పెట్టారనుకోండి, ఆయన తన శరీరాన్ని కాదు బాధ పెట్టినవాడు, తనని బాధ పెట్టినవాడు కాదు. ఆత్మకి బాధ ఏది? తన శరీరమునకు బాధ పెట్టాడు. అందులో ఏముంది? ఆత్మ ఉంది. ఆయన ఆత్మే, నేను ఆత్మే, రెండు లేవు, ఉన్నది ఒకటే. కానీ మరి ఆయన దీనికి శరీరాన్ని ఎందుకు బాధ పెట్టాడు అంటే, పాపం ఆయన అజ్ఞానంలో ఉన్నాడు. ఆయనకి కూడా జ్ఞానం కలిగితే అసలు తాత్కాలికమైన శరీరాన్ని శరీరంతో బాధ పెట్టడం ఏమిటంటే, బాధ పెట్టడు. అందుకని జాలి పొందుతాడు. ఒక స్థితిలో అది పొందరు, నిర్వికారంగా సాక్షి మాత్రంగా అలా ఉంటారు. ఉద్ధరణ చెయ్యవలసి వస్తే మాట్లాడతారు అంతే. అప్పుడు దయ అన్న మాట తప్ప ఇంకేమీ లేదు, అది పొంగుతూ ఉంటుంది అంతే. కాబట్టి నా బాధ్యతే కర్మభిక్వాపి, అలాంటి స్థితికి చేరితే వైరాగ్యం అన్నారు శంకరాచార్యులు గారు. అప్పుడు వైరాగ్య నిరతాయ నమఃకి నేనేం చెప్పాలి? ఇది చేరిన వారని చెప్పాలి. అందుకే నేను ఇందాక చెప్పా, ఉపన్యాసంలో శ్రోత వక్తని అభినందిస్తే తనని తాను అభినందించుకున్నట్టయినట్టే ఆయన చేసిన వైరాగ్య ప్రకరణంలోంచే నేను వైరాగ్యం ఎలా ఉంటుందో చెప్పాలి, ఆయన అలా ఉంటారని చెప్పాలి ఇప్పుడు. కాబట్టి అది శంకరాచార్యుల వారి యొక్క స్థితి. ఆయన కోరి సన్యాసాశ్రమ స్వీకారం చేశారు, లోకోపకారం చేయడం కోసం తప్పించి ఆయనకి సుఖం పొందాలి అనుకుంటే అమ్మగారు గృహస్థాశ్రమం తీసుకోమన్నారు. ఇప్పుడు ధర్మంతో ఆయన ముడిపడి గృహస్థాశ్రమం కూడా తీసుకోవచ్చు. కోరి సన్యాసాశ్రమ స్వీకారం చేశారంటే ఇంక అసలు సుఖదుఖ స్పర్శ ఎక్కడుంది? వైరాగ్యం తప్ప. అందుకని తన కొరకు అని అసలు ఏది కోరనటువంటి అత్యున్నత స్థితిని పొందినవారు. తీసుకున్నది సన్యాసాశ్రమం. ఆ సన్యాసాశ్రమంలో అంతా సుఖమే అన్నారు ఆయన. మనం అనుకోండి సాధారణంగా ఏంటంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలని లేదు. ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్ చెప్తారు, వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని. ఒకరికి ఆహారం ఒకరికి విషం. ఇప్పుడు నాబోటిగాడు ఉన్నాడు అనుకోండి, లౌకిక సుఖాలకి ఇంద్రియ సుఖాలకి అలవాటు పడిపోయిన వాడిని నేను ఒక సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తిని చూశాననుకోండి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఏమిటి ఇలా ఎలా ఉంటారు, ఎందుకు ఇలా ఉండకపోతే వచ్చే నష్టం ఏమిటి అని నాకు అనిపించవచ్చు. కానీ ఇలా ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉండిపోయాడు, ఎప్పటికి విడుదలవుతాడు అని ఆయనకి నన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి యతిపంచకం అని శంకరాచార్యులు వారు చేసింది. అందులో వైరాగ్య నిరతుడైనటువంటి యతి ఎంత సుఖాన్ని పొందుతాడో చెప్పారు ఆయన. వేదాంత వాక్యేషు సదారమంతో, బయట ఏవో వస్తువులు ఉంటే సంతోషం, వస్తువులు ఉంటే సుఖం కాదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, బయట వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంచగలిగిన పరికరం పనిచేయాలి. ఏ కారణం చేతనైనా పరికరం పనిచేయడం మానేసింది అనుకోండి, ఎంత దుఃఖం. అందుకే మృత్యుదారు కుఠారిక అని అమ్మవారికి నామం. అయిందానికి కాందానికి ప్రతిరోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడో అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏమండి ఇవాళ మంచినీళ్ళు రావుట, ఏదో కొళాయి చెరువు బాగు చేస్తున్నారట అంటే చచ్చిపోయాం బాబోయ్ అంటాడు.
ఏమంటే ఇవాళ 3 గంటలు విద్యుత్ ఉండదుట, 11 నుంచి 1 గంట వరకు. చచ్చిపోయాం బాబోయ్ అంటాడు. ఎన్ని మాటలు చచ్చిపోయాడు. ఎందుకు అన్ని మాటలు చచ్చిపోయాడు అంటే సుఖం లేక, తను అనుకున్న సుఖం కనపడకపోయినప్పుడల్లా చచ్చిపోయాడు. కానీ ఇతి పురుషుడికి బయట వాటితో కాదు సుఖం, వేదాంతవాక్యేషు సదారమంతో, వేదములకు చివర ఉన్నటువంటి జ్ఞానభాగములైన ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరమతత్వం ఏదుందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని రమించేటటువంటి యోగికి లౌకికమైన విషయముల చేత ఆనందమును పొందవలసిన అవసరం లేదు. కాబట్టి సదారమంతో ఎప్పుడూ ఆనందమే ఆత్మగా. భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతః, 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఏ తల్లి ఏ పదార్థం వేసిందో దాంతోనే పరమ సంతోషం. ఇది కావాలన్న బాధ ఏమీ లేదు. అశోకమన కరణేచరంతః, అసలు శోకమన్న మాటే లేదు, దేని గురించి దుఃఖమన్న మాటే లేదు. ఎందుకని దేని గురించి దుఃఖపడాలి? అసలు ప్రపంచంలో దుఃఖము సుఖము ఈ రెండు దేన్ని ఆధారం చేసుకుని ఉంటాయి? రెండోది ఉంటే, ఇప్పుడు రెండోది ఉందనుకోండి, అది పోతుందేమో అని దుఃఖం, నాకు అనుకూలంగా ఉండదేమో అని దుఃఖం, నాకు ప్రతికూలం అయిపోతుందేమో అని దుఃఖం, అనుకూలమైతే సుఖం. దాన్ని తాను అనుభవిస్తే, ఆ విషయాన్ని తాను అనుభవిస్తే తనకి సంతోషం. ఇప్పుడు నా దగ్గర 4 లడ్డూలు ఉన్నాయనుకోండి, 4 లడ్డూలు ఉంటాయా, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటికి ఎవరో పిల్లలు వచ్చారు పెట్టేశారని పెట్టేస్తుందా అని మనసులో బెంగ ఉందనుకోండి దుఃఖం. ఆ 4 లడ్డూలు నేను ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి అలాగే ఉన్నాయనుకోండి సుఖం. అంటే వాటి మీద వ్యామోహం తినాలని. చాలా తక్కువ స్థాయి ఉదాహరణ నేను మీకు చెప్పాను. అలా విషయములు ఏం చేస్తాయంటే సంగము చేత సంతోషాన్ని ఇస్తాయి. కానీ ఆయన అశోకమన కరణేచరంతః, రెండో వస్తువే లేదు, ఉన్నదే ఆత్మ ఒక్కటే. ఇప్పుడు రెండోది లేనప్పుడు ఇక మీరు దేన్ని అనుభవించాలని కోరిక? అసలు రెండో వస్తువే లేదు. రెండోది ఉంటే కదా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టడానికి. అసలు రెండోది లేదు, రెండన్న మాటే లేదు, రెండు కానిది ఒకటే ఉన్నది అద్వైతం. ఆ స్థితిలో ఆయన ఉంటే ఇంకా ఆయనకి సుఖమేమిటి దుఃఖమేమిటి? ఆ రెండు కాని ఒకటి ఏదుందో అది తానే ఆనందమును పొందుతున్నారు. కాబట్టి అశోకమన కరణేచరంతః కౌపీనవంత కలు భాగ్యవంతః, ఆ స్థితిలో ఉండి గోచి పెట్టుకు తిరిగిన యతి ఎంత ఆనందమును పొందినవాడు. ఇన్ని పుట్టాలు కట్టుకుంటే మాత్రం ఈ మిగిలిన పైవన్నీ లోపల ఉన్నవాడికి సుఖం ఎక్కడుంది? దుఃఖం తప్ప. కాబట్టి కౌపీనవంత కలు భాగ్యవంత స్వానందభావే పరితుష్టిమంతః సుశాంత సర్వేంద్రియ వృత్తిమంతః అహర్నిశం బ్రహ్మసుఖేరమంతః కౌపీనవంత కలు భాగ్యవంతః. ఆ వైరాగ్యం ఎంత గొప్ప సుఖాన్ని ఇస్తుందో ఆయన చెప్పిన ఇతి పంచకంలో చెప్పిన విషయమే. వాళ్ళు ఆత్మానందము చేత నిత్యతృప్తులు. ఎందుకు నిత్యతృప్తి అంటే ఇక మళ్ళీ పొందవలసిన అవసరం ఆయనకి ఏం లేదు, ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే తాను, ఇక రెండోది లేదు, ఇక పొందడానికి ఏముంది? ఆ పైన ఇంద్రియముల యొక్క వ్యాపారములు శాంతి పొందాయి. ఇంద్రియములు ఒక పెద్ద ఉన్మాదం, అవి విపరీతమైన వేగంతో పెరగడతాయి. భగవంతుడికి వాహన సేవ చేయించినప్పుడు అశ్వవాహన సేవ చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు అంటే గుర్రాలు ఇంద్రియాలకి ప్రతీకలు. గుర్రాలు ఎలా పరిగెడతాయో ఇంద్రియాలు అలా లాగేస్తాయి మనిషిని. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అని వేదవ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు. ఇంద్రియములు పరమ బలవత్తరములు. ఆ ఇంద్రియములను నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు. రావణాసురుడు చనిపోయిన తరువాత ఆయన శవాన్ని చూడడానికి వచ్చింది మండోదరి ఆ యుద్ధభూమిలోకి. వస్తే అందరు అనుకున్నారు అక్కడే నిలబడున్నాడు రామచంద్రమూర్తి, రాముడిని నిందిస్తుంది అనుకున్నారు. ఆమె రావణాసురుడి యొక్క శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఒక మాట అంది, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః అంది. ఇంతకుముందు తపస్సు చేసినప్పుడు బలవంతంగా ఇంద్రియాల్ని నిగ్రహించావు, జయించలేదు. నువ్వు మమ్మల్ని బలవంతంగా తొక్కిపెట్టావని పొరపాటునైనా పాము తల మీద కాలు పెడితే పాము కరవలేక ఉండిపోయినట్టు ఉండిపోయి ఇంద్రియాలు. నువ్వు కాలు తీశావు, తపస్సు అయిపోయింది.
ఏ ఇంద్రియాల్ని ఇంతకాలం బలవంతంగా తొక్కిపెట్టావో ఆ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి. అంటే దాని వలన మరణించావు. రాముడి చేత కాదు మరణించింది, నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. అది కాబట్టి ఇంద్రియములు పరమ బలవత్తరములు. కన్ను ఎప్పుడు సుఖాన్ని కోరుతుంది, చెవి ఎప్పుడు సుఖాన్ని కోరుతుంది, ముక్కు ఎప్పుడు దానికి ఇష్టమైన వాసనలు కోరుతుంది. అవి ఎప్పుడు తమకేవి ఇష్టమో అవే కోరుతుంటాయి. తమకిష్టమైన సుఖం ఏదున్నదో అది కావాలి వాటికి. అవి మనసుతో శరీరాన్ని ప్రచోదనం చేసి ఆ కర్మల యందు ఉద్యుక్తమయ్యేటట్టు చేస్తాయి. ఆ తర్వాత పాపపుణ్యములు. కాబట్టి అది లేనప్పుడు అది ఎంత ఆనందం. కాబట్టి ఇంద్రియోన్మాదమును అరికట్టగలిగారు. కాబట్టి ఇంద్రియ వ్యాపారము లేనే లేదు అసలు. సుశాంత సర్వేంద్రియ వృత్తిమంత అహర్నిశం బ్రహ్మసుఖేరమంత. రాత్రింబవళ్ళు ఆత్మానందము బ్రహ్మసుఖమునందు రమించేటటువంటి వ్యక్తి. కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఆయన కౌపీనం పెట్టుకుంటేనే అంతకన్నా భాగ్యమే ఉంది అని యతిపంచకంలో శంకరులే అన్నారు. అదే శంకరులకు అన్వయం. కాబట్టి వైరాగ్య నిరతాయ నమః. అంత వైరాగ్యం ఉన్నవారు కాబట్టే ఒక కాపాలికుడు వచ్చి మీ తల లభిస్తే నాకేదో కాపాలి దర్శనం కలుగుతుంది, మీ శిరస్సు ఇచ్చేయమంటే దానికి ఏముంది తీసుకెళ్ళిపో, కానీ నా శరీరం ఉండాలని కోరుకుంటారు నా శిష్యులు. వాళ్ళు దగ్గర లేనప్పుడు పట్టుకుపోమన్నారు. ఎవ్వరూ లేనప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన శిరస్సు ఛేదిద్దామని కత్తి పైకెత్తాడు. గురువుగారికి ఏదో ఆపద వస్తోంది అని వెంటనే పద్మపాదాచార్యుల వారికి తెలిసింది. వారికి నృసింహమంత్రోపాసన ఉంది. వారు వెంటనే నృసింహస్వామిని మనసులో స్మరించేటప్పటికి ఆయన ఆవహించి పద్మపాదాచార్యుల వారే విస్తుపోయారు ఏం జరిగిందని. ఒక్క క్షణంలో నృసింహస్వరూపాన్ని పొంది గురువుగారి సమీపానికి వచ్చి కాపాలికుడిని ఛేదించి పారేశారు. శంకరాచార్యుల వారు కళ్ళు తెరిచేటప్పటికీ నృసింహస్వామి యొక్క ఆవేశము చేత ఆ కాపాలికుడు సంహరింపబడి ఉన్నాడు. అంటే తన శిరస్సే ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు ఆయన. అంత వైరాగ్యం తప్ప ఈ శరీరం నాది అట్లాంటివి ఆయనకి ఏమీ లేవు. అంతటి మహాపురుషులు కాబట్టి భక్తి ఎందు కానీ జ్ఞానమునందు కానీ వైరాగ్యమునందు కానీ ఇక శంకరాచార్యుల వారితో పోల్చడానికి ఎవరు దొరుకుతారు, ఎట్లా దొరుకుతారు అసలు? అంత వైరాగ్యం ఎవరికి ఉంటుంది? అందుకని వైరాగ్య నిరతాయ నమః. ఇవన్నీ కూడా పరమాద్భుతమైనటువంటి గుణములు. ఈ గుణములు అందులో హిమాలయ పర్వతం ఎంత ఎత్తునుంటుందో, హిమాలయ పర్వత శిఖరములు ఎట్లా ఆకాశాన్ని చుంబిస్తూ ఉంటాయో, శంకరాచార్యుల వారి యొక్క కీర్తి చిహ్నములైనటువంటి ఆయన గుణములు అంత ఎత్తులో ప్రకాశిస్తుంటాయి. ఇక దానితో పోల్చడానికి కానీ ఇంకా ఇంతకన్నా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పడం కానీ శంకర భగవత్పాదులను దృష్టిలో పెట్టుకున్నప్పటికీ సాధ్యం కాదు. అంతకన్నా జ్ఞాని, అంతకన్నా భక్తి, అంతకన్నా వైరాగ్యం, అంతకన్నా ప్రబోధం, అంతకన్నా సంచారం, అంతకన్నా సాహసం, అంతకన్నా త్యాగం ఇక చేయడం సాధ్యం కాదు. మీరు ఏ గొప్ప గుణం చెప్పండి, ఆ గుణాలకన్నిటికీ పతాక స్థాయి ఎవరు అంటే శంకరులు. అంటే నిజానికి వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్యుల వారికి జయంతి, ఆయన యొక్క ఆవిర్భావ దినం, అవతారం. కానీ దానికి ముందు శంకరాచార్యుల వారి యొక్క నామాలు పరిశీలించడం చాలా గొప్ప పూజ, ప్రతిరోజు చేస్తున్న పూజ. ఎందుకని ఆ రోజున మీరు భౌతికమైన పూజ చేస్తారు. నిజంగా మీరు ఆ రోజున భౌతికమైన పూజ చేసేటప్పుడు ఈ నామాలు చదువుతుంటే మనసు ఆనందంతో ఉర్రు తొలగిపోతుంది ఆ రోజున. ఎందుకని చెప్పినవన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి, చెప్పుకున్నవి జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి, చెప్పలేనివి ఎన్నో జ్ఞాపకానికి వచ్చి ఇవి చెప్పలేకపోయానని బాధ కలుగుతూ ఉంటుంది. ఇన్ని గుణముల ఒక వ్యక్తిలో, పైగా ఏ గుణమైనా ఆ గుణం ఉండవలసినంత మాత్రం ఉండే అవకాశం లేకపోయింది అని మీరు చెప్పడానికి అవకాశం లేదు. అసలు అన్ని గుణములు ఒక వ్యక్తి ఎందుకు ప్రకాశించడం ఏంటి, అది అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? ఆ కోణంలో పరిశీలించడమే ఆయన యొక్క నామములను పరిశీలించడం. అప్పుడు ఒక గురువుగా ఆయన యొక్క సమున్నత స్థితి మనకు అర్థమైతే ఆయన యందు విశ్వాసము, నమ్మకము, భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడింది అనుకోండి, మీరు తెలిసి కానీ తెలియక కానీ ఒక నమస్కారం చేస్తే చాలు. అది శంకరాచార్యులు వారు చెప్పింది.
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. సతాం అంటే సత్పురుషుడు. సత్పురుషుడు అంటే విశ్వాసం ఉన్నవాడు, ఆ నమ్మకం ఉన్నవాడు. ఆ నమ్మకం ఉన్నవాడు సకృన్నత్వానత్వా ఎన్ని మాటలు నమస్కారాలు చేశాడన్నది కాదు, ఒక్క మాట. ఎందుకని? మనం ఈ నామాలు చెప్పుకుంటున్నప్పుడు యథార్థానికి నామం చెప్పినప్పుడల్లా నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు వైరాగ్య నిరతాయ నమః, నమః అంటే నమస్కరించుతున్నాను. శాంతాయ నమః, ఏ నామం చెప్పినా చివర నమః, నమస్కరించుతున్నాను. మీరు ఆ నామం చెప్పి పూజ చేసినప్పుడు ఇంత రమిస్తారో లేదో తెలియదు, కానీ నామం వింటున్నప్పుడు బాబాయ్ అసలు ఏమిటి ఆయన స్థాయి, ఏమిటి ఆయన గుణాలు అని మనసులో భావన కలిగి ఒక నామం యొక్క వ్యాఖ్యానం పూర్తి అవ్వడం అంటే అవగొట్టాం అన్నప్పుడు రెండు చేతులు జోడించి మనసులో ఆయనకి నమస్కరించినదేదో అది సకృన్నత్వానత్వా. అప్పుడు మీకు ఆయన యందు పరిపూర్ణమైన భక్తితో నమస్కారం చేసిన వారు అయ్యారు. ఇప్పుడు ఆ నమస్కారం ఏం చేస్తుంది? ఆయనకి కర్తవ్యాన్ని పెంచుతుంది. అదేమిటండి మళ్ళీ అలా అంటారు ఏమిటి? ఆయనకి కర్తవ్యం పెంచడం ఏమిటి అంటే, ఒక వ్యక్తి అవతల వారిని నమ్మి వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు, నేల మీద పడిపోయాడంటే అర్థం ఏంటి? ఇంకా ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయిన వాడిని నేను. ఇంతకన్నా కింద పడడానికి ఏం లేదు, నేల ఉంది, అదే అన్నిటికన్నా కింద ఉంది, అంత కింద పడిపోయాను. ఇంకా అంతకన్నా కిందకి లేదు కాబట్టి దాని మీద పడ్డాను. మీరు నిలబడినవారు. పడిపోయిన నేను మీ దగ్గర ఎందుకు పడిపోయాను? ఎంత పడిపోవాలో అంత పడిపోయాను. ఎత్తగలిగిన వారు మీరు. ఇప్పుడు మీరు ఎత్తడానికి ఏం చేయాలి? వంగోవాలి. మీరు వంగి భుజాలు పట్టుకుని పర్వాలేదా బెంగ పెట్టుకోకలే అని మీరు నన్ను లేపాలి. మీరు పడిపోతే నేనేం చేయను నించుంటే? మీరు అలా నించునేవారైతే నేను పడిపోవడం ఎందుకు? మీరు వంగేవారు కాబట్టి నేను పడ్డాను. ఎందుకలా అంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. మీరు కరుణాలయం, మీరు దయామూర్తి. మేము పడిపోవడాన్ని మీరు సహించలేరు. అందుకని మేము సకృన్నత్వానత్వ మాకు వచ్చింది ఏమిటంటే మాకు వచ్చినంతలో మీ నామాన్ని పరిశీలించి నమః అంటుంటాం. ఎక్కడో అక్కడ మీరంటారు అబ్బాయి ఎంత పరవశించావురా, ఈ రోజుల్లో లౌకికమైనటువంటి ప్రపంచంలో ఇన్నింటిని కాదని నా గుణములు తెలుసుకుని నమస్కారం పెట్టావా, నిన్ను నేను పైకెత్తుతానని పైకెత్తుతారు. అప్పుడు అందరూ వైశాఖ శుక్ల పంచమికి జయంతి చేశారు. కాకినాడ చాగంటి సత్సంగం వాళ్ళు, గోశాల వాళ్ళు ఆయన జయంతిని దాదాపు ఒక 40 రోజులు చేశారు. ఎంత మనకి సంతోషకరమైన విషయం అది. గొప్ప కాదు, గర్వానికి కాదు, మనం ఎంత గర్వపడాలి అనడానికి కాదు. ఇంతకన్నా ఆయన మనకి పాత్రత ఏమి ఇవ్వాలి? భారతదేశంలో ఇన్ని కోట్ల మందిలో ఎవరికీ లేని అదృష్టం మనకు పట్టించారు జగద్గురువులు. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలని మనం ఆ పాత్రతని నిలబెట్టుకోవాలి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ శాంతాయ నమః. ఆయన పరమశాంత స్వరూపులు. పరమశాంత స్వరూపులు అన్నప్పుడు పైకి వినడానికి ఈ మాటలు ఎలా ఉంటాయంటే పరమ ప్రశాంతంగా ఉంటారంటే ఏ ఉద్వేగం లేకుండా ఉంటారు అని అనిపిస్తుంది. కానీ శాస్త్రీయమైనటువంటి అన్వయం చేసినప్పుడు అమ్మ బాబోయ్ అది అసలు సాధ్యమా అని అనిపిస్తుంది. పరమ ప్రశాంత స్థితి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ అలజడి ఉండకూడదు మనసులో. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున మంచి పూల చెట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ ఒడ్డుకి వెళ్ళి నించున్నారు. చిన్న తరంగం కూడా లేదు చెరువులో. లోపల ఉన్న రాళ్ళు కూడా కనపడుతున్నాయి. అద్దం పెడితే ఎలా ఉందో అలా ఉంది. ఎందుకనంటే లోపలవన్నీ కనపడుతున్నాయి. చెరువు లోపల ఉన్న చెరువులు, చేపలు అన్నీ కనపడుతున్నాయి. ఒక్క తరంగం లేదు పైన. ఇప్పుడు అద్దంలా ఉంది. ఇప్పుడు ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్టు నుంచి ఒక పిందె ఒకటి రాలి చెరువులో పడింది. ఎక్కడ పడిందో అక్కడ తరంగం వచ్చింది. వచ్చి ఆ తరంగం ఇలా ఇలా కదులుతూ వ్యాప్తి చెందింది.
అంటే కొంత దూరం వరకు కదలిక ఉంటుందిగా. కదలిక ఉన్నది, అలజడి ఉన్నది. కదలిక లేనిది ప్రశాంతముగా ఉన్నది. కదలిక ఎందుకు వచ్చింది? రాగమున్నా కదులుతుంది, ద్వేషమున్నా కదులుతుంది. ఈ రెండు తప్ప నాలాంటి వాడికి ఏమున్నాయి? మీరు బాగా ఆలోచించండి. నాకు ఏమున్నాయని అడిగారు అనుకోండి, నాకు ఈ రెండే ఉన్నాయి. నిద్ర లేచాననుకోండి, రాగం. రాగం ఉంటే దాని చర్యలు ద్వేషం. రాగం అంటే దేని మీద అనురక్తి, అది భగవత్ సంబంధం అనుకోండి. రామాయణం మీద నాకు రాగం అన్నాను అనుకోండి, అది కట్టదు, అప్పుడు అది అలజడినివ్వదు, అది శాంతికారకం. భాగవతం శాంతికారకం, భారతం శాంతికారకం, శంకరాచార్యుల వారి నామాలు శాంతికారకం, అవి అలజడినివ్వవు. లౌకికమైనటువంటి బంధనములు, భార్య గురించి, బిడ్డల గురించి, వస్తువుల గురించి, డబ్బు గురించి ఈ చింతన ఉందే, అది సర్వసాధారణంగా రాగ సంబంధమై ఉంటుంది. ఏదో కోరిక, అది బాగుండాలి, దానివల్ల నేను సుఖపడాలి, దానివల్ల నాకు సంతోషం కావాలి, ఇది రాగము. అది కదుపుతూ ఉంటుంది. ఆ కదపడం అన్నది యువతల వారి స్థాయిని బట్టి కదుపుతుంది. ఒక్కొక్కసారి ఎంత తీవ్ర స్థాయిలో కదుపుతుంది అంటే, నువ్వు 100వ మెట్టు మీద ఉంటే 1వ మెట్టు కన్నా కిందకి ఏదైనా ఉంటే అక్కడ వరకు లాగేస్తుంది, అంత వేగంగా లాగేస్తుంది. అప్పుడు నీ మనస్థితిని బట్టి, అప్పుడు నీ మనస్థితి నువ్వు చదువుకున్నవి, నువ్వు విన్నవి, నువ్వు ఆచరించినవి నీకు గుర్తురానంతగా కప్పపడితే అజ్ఞానము చేత ఉద్వేగమును పొందితే అంత వేగంగా కిందకి లాగపడతావు. ఊంచుకోగలిగితే నిలబడగలుగుతావు. రాగం ఉంటే ద్వేషం ఉంటుంది. ఎందుకంటే నాకు ఎవరి మీదో ప్రేమ ఉందన్నాను అనుకోండి, ఏదో విషయం మీద ప్రేమ ఉందనుకోండి, అప్పుడు ఇంకొక దాని మీద దేని మీదో కోపం కూడా ఉంటుంది. రెండు ఉంటాయి, పక్క పక్కన లేకుండా ఉండవు. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నాకు ఇది కావాలి అని అనిపించింది అనుకోండి, వెంటనే పక్కన వచ్చే ఆలోచన ఏమిటంటే అది నాకు దక్కుతుందా, అది నాకు ఈ కారణం చేత దక్కకపోయే అవకాశం కూడా ఉంది అని అనిపించింది అనుకోండి, ఏ కారణం చేత నాకు దక్కకపోయే అవకాశం ఉందో అవన్నీ నాకు శత్రువులుగానే కనపడతాయి, అవన్నీ నాకు కోపకారణాలు అవుతాయి. ఇప్పుడు అంతకుముందు అవన్నీ నాకు ప్రేమకారకాలు, అభిమానకారకాలు, ఇప్పుడు నాకు అవి కోపకారకాలు. ఎందుకయ్యాయి? రాగము వలనే ద్వేషం వచ్చింది. ఇవి రెండూ విరుద్ధం కాదు. రాగద్వేషములు ఎప్పుడూ లేకపోతే కదలికేది? రాగము లేదు, కదలిక లేదు, ద్వేషము లేదు, కదలిక లేదు. అప్పుడు నిర్మలంగా ఉంటాడు, ఏ కదలిక లేదు, అది ముఖంలో తెలుస్తుంటుంది. అది శాంతము. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయన. రాగద్వేషాలు లేకుండా నీ మనసుని 5 నిమిషాలు నిలబెట్టడం నీకు చేత కాకపోతే శాంతమన్న మాటని అనుభవంలోకే నువ్వు తెచ్చుకోలేవు. రాగద్వేషములు లేని స్థితి అంటే నాకు ఎలా సాధ్యం అవుతుందండి అంటే, తేలిక మార్గం ఏమిటంటే, ఏవి రక్తి ఉన్నా కూడా, అనురక్తి ఉన్నా కూడా నీకు రాగద్వేషకారకములు కావో దాని వైపుకి మనసుని తిప్పాలి ప్రారంభంలో. అంటే రామాయణం వైపుకి నీకు రాగము కదిలిపోయిందనుకో, రామాయణం అంటే చాలా ప్రీతి, అప్పుడు రామాయణమునందున్న ప్రీతి ప్రీతి లేని స్థితి. ఎందుకంటే అది బంధన హేతువు కాదు, అది ఉద్ధరణ హేతువు. మీకు ఒక ఉత్సవం చేయడం చాలా ఇష్టం, దాని గురించి బోలెడన్నేవో అలా చిలవల ఆలోచిస్తారు. అప్పుడు మీరు ఒక ఉత్సవం కోసం బోల్డన్ని ఆలోచించి ఇది ఇలా జరగదేమో అని కోప్పడి చేస్తున్నారనుకోండి, అవి బంధనములు కావు. ఎందుకంటే మీరు ఈశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తున్నారు, ఆయనకి జరగాలని. మీకు ఒక పూజ బాగా చెయ్యాలని ఉంది, బంధనహేతువు కాదు. మీకు ఒక ప్రవచనానికి వెళ్ళాలనుంది, వినాలనుంది, అప్పుడే ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు, వచ్చి కూర్చుని వెళ్లకుండా ఏదో మాట్లాడుతూ ఇవాళ పలహారం మీ దగ్గరేనే అన్నారు పైగా. అప్పుడు మీ మనసులో కలిగిన బాధ ఉందే, అది మీకు బంధనహేతువు కాదు. ఎందుకంటే ప్రవచనానికి వెళ్ళాలన్న బాధలో మీకు కలిగినటువంటి ఇబ్బంది.
ఉత్తమ వస్తువుని ఉద్ధరణ హేతువుని పట్టుకోవడం వల్ల కలిగినటువంటి కదలికలు బంధన హేతువులు కావు. మనసు అటువంటి రాగద్వేషములు పొందుతోందనుకోండి, అలా అభ్యాసం పొందిందనుకోండి, మెల్లిమెల్లిగా అది ఏం చేస్తుందంటే ఆ శాంత స్థితికి వెళ్ళిపోవడం అలవాటు అయిపోతుంది. ఎందుకంటే దానికి ఏమవుతుంది, రామాయణం మీద రక్తి ఎక్కువైపోయింది, ఎప్పుడు చదువుకోవాలని కోరిక, ఏదో రాసుకోవాలని కోరిక, ఏదో చెప్పాలని కోరిక, పూజ చేసుకోవాలని కోరిక. ఆ కోరిక ఏం చేస్తుందంటే లౌకికంగా అందరూ వేటితో సంతోషిస్తుంటారో అవి మీకు సంతోషకారకాలు కావు. అబ్బా ఇవన్నీ లేకుండా ఉంటే హాయిగా కాసేపు చదువుకుందనే, కాసేపు జపం చేసుకుందనే అనుకున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండానే మీకు అశాంతికారకానికి దూరం అయ్యారా మీరు? మనసు కదులుతోంది, కానీ దేని వలన కదులుతోందో అది మీకు శాంతికారకమైన దాన్ని పట్టుకోవడం మీద అనురక్తి తిరిగిపోతోంది. అంటే ఈశ్వర కృప జీవుడి మీద కలుగుతోందని గుర్తు. అందుకని ఉత్తమ వస్తువుల్ని పట్టుకోవాలి. అభ్యాసయోగేన తతో మాభిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసయోగంలోకి వెళ్ళు, దేనితోనో ఉత్తమమైన విషయంతో సంగం పెట్టుకుంటే దాన్నే ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరు ప్రవచనం విన్నారండి, ప్రవచనం వినేసి ఇంటికి వెళ్ళిపోయారండి, దీని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీరు పలహారం చేస్తుంటే రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఎందుకు లేదు ఎప్పుడు ఉండేదే కానీ ఈ గొడవ, ఆ పుల్లారావు ఎలారా ఇవి వదిలేయండి, ఇవాళ నేను ఒక విచిత్రమైన విషయం విన్నాను అని మీరు ఇది చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అబ్బా కలిగిన స్థితి పోతోంది అనవసరంగా మళ్ళీ అనే అవతల వారిని కూడా మార్చడానికి రేపు మీరు రండి ప్రవచనానికి అంటారు. ఎందుకంటే మీ శాంతి పోకుండా ఉండాలి, మీ మీద కొంతసేపు ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ బహుశా రేపు ఉదయం 11 గంటల అయ్యేటప్పటికి పోవచ్చు. ఎందుకంటే మళ్ళీ లౌకికమైన విషయముల శక్తి ఎక్కువ పడిపోతుంది. అట్లా కాకుండా అనుబంధం ఉత్తమ వస్తువులతో ఉందనుకోండి, రాగద్వేషములలో. దీన్నే గీతాచార్యుడు ఒక అద్భుతమైనటువంటి విషయంతో చెప్తాడు. ఎక్కడ జారిపోవడం అన్నది మొదలవడం ఒకటి ఉంటుంది కదా, ఎక్కడైనా జారడం అన్నది ఎక్కడో మొదలవుతుంది. అది ఎక్కడ మొదలవుతుందో చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదే క్రమం అన్నాడు. ఇదే కదిలిపోయి ఎలా పాడైపోతావు అనడానికి ఇంతకన్నా క్రమం లేదు, ఇది గుర్తుపెట్టుకో చాలన్నాడు. విషయములను చింతన చేశాడనుకోండి, అంటే ఒక్కసారి మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే అది ముందు కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాన్ని వెతుకుతుంది. ఇప్పుడు డబ్బాలో మధుర పదార్థం ఉందనుకోండి, ముందు చీమ ఏం చేస్తుందంటే ఎట్నుంచి వెళ్ళొచ్చో వెతుక్కుంటుంది. ఒక్క చీమ వెళ్ళింది అనుకోండి, అన్ని చీమలు వెళ్తాయి. అట్లా అది ఏం చేస్తుందంటే ముందు మనసు చింతన మొదలెడుతుంది. ప్రీతి కదూ, అందుకని చూసి ఎన్నాళ్ళయిందో, మాట్లాడెన్నాళ్ళయిందో, తినెన్నాళ్ళయిందో, అనుభవించెన్నాళ్ళయిందో, చాలా రోజులైపోయింది, అక్కడ మొదలెడుతుంది ఇంకా కన్నం పెట్టడం. ధ్యాయతో విషయాన్ పుంసః అది మనసుకు సంబంధించింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషు ఉపజాయతే, అప్పుడు సంగము ఆసక్తి కలుగుతుంది. దారి చెయ్యాలి, ఎలా అయినా ఎట్లా అయినా అది తినాలి, నేను ఎట్లా అయినా అది సంపాదించి నేను తినాలి. అంటే నేను సామాన్యమైన ఉదాహరణ చెప్తున్నాను. ఎన్నాళ్ళు అయిపోయిందో, 3 నెలలు అయింది తిరుపతి లడ్డూ తిని. ఎవరైనా తిరుపతి లేవాళ్ళు ఉన్నారేమో చూసి వాళ్ళతోనైనా ఓ లడ్డూ తెప్పించుకోవాలి. పోనీ ప్రసాదం తింటే మంచిదే, నేను అంతకన్నా హీనోపమానం చెప్పలేక చెప్తున్నాను. సంగత్సేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, మీకు ఎంతగా ఆసక్తి పెరిగిందో అది కోరికగా బలపడిపోతుంది లోపల. అప్పుడు ఏం చేస్తుందంటే అది బాగా కోరికగా బలపడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ బలపడిపోయిన స్థితిలో అది తీరడానికి దారి వెతుకుతుంది తప్ప ఇంతకుముందు మీరు ఏది విన్నారో ఏది చదివారో అవి ఏవి ఇక మిమ్మల్ని ఆపలేవు. అది ముందుకు వెళ్ళిపోతుంది తీర్చుకోవడానికి. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, మీకు ఆ కోరిక తీరకుండా ఏదైనా అడ్డొస్తోందనుకోండి, అప్పుడు మీకు వాటి మీద కోపం వస్తుంది. అప్పుడు మీకు ఏదో పని వచ్చింది, మీరేదో ఇవాళ ఆ లడ్డు తప్పకుండా తినగలరు అని మీరు అనుకున్నారు,
కానీ ఏదో కారణం చేత మీకు ఆ లడ్డు రావట్లేదనో మీరు ఉండకుండా ఎక్కడికో వెళ్ళడమో జరిగిందనుకోండి, మీకు ఎంత కోపం వస్తుందో. ఎందుకనంటే ఇవాళ నేను తిందాం అనుకున్నాను, తినలేకపోయాను, కోపం వస్తుంది. కామాత్ క్రోధోభిజాయితే క్రోధాద్భవతి సమ్మోహ. ఆ కోపం ఏం చేస్తుందంటే అవివేకాన్ని కల్పిస్తుంది. సమ్మోహ స్మృతి విభ్రమ. ఇంతకుముందు ఎన్నో చదువుకున్నాడు ఆయన, ఎన్నో విన్నాడు, ఎన్నో చెప్పాడు, కానీ అవేం గుర్తురావు. సమ్మోహ స్మృతి విభ్రమ. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. అవి ఏమీ గుర్తొచ్చే అవకాశం లేని స్థితికి వెళ్ళిపోతే బుద్ధి నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పడిపోయాడు. ఇది క్రమం. అక్కడ జారిపోతావు. ముందు ఎక్కడ కదలికి వచ్చిందంటే ధ్యాయతో విషయాన్ పుంసః. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఆ మనసు ముందు దారికి వెడుతుంది, సూక్ష్మ శరీరం అక్కడుంది. అసలు మనిషి యొక్క ఉన్నతి పతనము అన్నవి అక్కడుంటాయి. దాని మీద ప్రభావం పడాలి పెద్దలది. పడితే అది సంస్కరింపబడుతుంది, అది ఉత్తమం అయిపోతుంది, దాని తప్పేం లేదు. అది భక్తితో నిండిపోయింది అనుకోండి, అదే ఉద్ధరణహేతు అయిపోతుంది. అది రాగముతో నిండిపోయింది అనుకోండి, పడగొట్టేస్తుంది. రాగం ఎలా పడగొట్టేసిందో క్రోధం అలాగే పడగొట్టేస్తుంది. రెండు అంతే, సమానమైనటువంటి శక్తి. విశేషం ఏంటంటే సర్వసాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే కోపం వల్ల ఎక్కువ శక్తి పోతుంది అనుకుంటాం. కాదు, కామము వల్ల ఎక్కువ పోతుంది. నాకు ఏదో చాలా పెద్ద కోరిక ఉందనుకోండి, ఈ కోరిక తీరాలి 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 తీరాలని నేను చాలా తాపత్రయపడ్డాను అనుకోండి, ఆ కోరిక తీరినప్పుడు నేను పొందినటువంటి సుఖ సమయంలోనే నాలో ఉన్న శక్తి చాలా క్షయమైపోతుంది. యోగశాస్త్రం ప్రకారం తీరనప్పుడు క్షయం అవ్వదు, తీరినప్పుడు క్షయమైపోతుంది శక్తి. అందుకని కామము ప్రబల శత్రువు. అందుకని హితశత్రు అంటారు కామాన్ని. అది మనకి సంతోషాన్ని కల్పిస్తున్నట్టుగా ఉంటుంది. లౌకిక విషయములు ఇంకా నేను ఇంతకన్నా లౌకిక విషయాలకు ఉదాహరణలు ఎన్నని చెప్తాను. ఏదో ఎవరినో ఏదో అన్నట్టుగా ఉంటుంది. లౌకిక విషయాలతో ఉదాహరణ చెప్పేటప్పుడు ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. మీరు ఏది చెప్పండి, ఇది నన్ను ఉద్దేశించే చెప్తున్నాడేమో అని భావన కలుగుతుంది. కారణం ఏంటంటే అందరం విషయ ప్రపంచంలో ఉన్నవాళ్ళం కాబట్టి అది ఏం చేస్తుంది అంటే సంగమును కల్పిస్తుంది. కోపమైనా అంతే, అంత వేగంగా ఇంకా వేగంగా పడగొట్టేస్తుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన్ అధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుద్ధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణంలో. కోపం ఎంత వేగంగానో పట్టేస్తుంది. కామం ఎంత, ఇప్పుడు నేను చెప్పిన క్రమం రోజుల తరపడి ఉండాలని కూడా లేదు. చాలా వేగంగా పట్టుకుంటుంది మనసుని. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శేషోపజాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధో విజాయితే క్రోధాత్ భవతి సమ్మోహః. వీటి మధ్యలో వివేకంతో కొంత ఆలోచించడం, దూరంగా ఉండడం, జాగ్రత్తగా ఉండగలగడం అలవాటైందంటే సాధనాబలం ఏదో ఉందని గుర్తు. లేకపోతే ఆ పాటి తమాయించుకోగలిగిన లక్షణం, ఓర్పు పట్టగలిగిన లక్షణం కూడా ఉండదు. చాలా వేగంగా జారిపోతారు. ఎంత వేగంగా జారిపోతున్నారో అంత సాధన లేదని గుర్తు. ఎంత ఓర్పు పడుతున్నారో అంత సాధన ఉందని గుర్తు. అందుకే తప్పులో కూడా ఒక విషయం చెప్తారు పెద్దలు. తప్పు చేయడానికి సిగ్గుపడ్డవాడికి భగవంతుడి పట్ల కొంత భయం ఉందని గుర్తు. అంటే మొదట అసలు తప్పు చేయకుండా ఉండడానికి కావలసిన ఒక ఐశ్వర్యం ఆయన దగ్గర ఉందా లేదా? అది కూడా లేకపోతే రావణాసురుళ్ళ మరీ ప్రమాదం కాదు. కోపం అంతే. కోపం ఒకసారి వచ్చేసింది అనుకోండి, చెరువంతా కెరటాలతో కదిలిపోతుంది అంతే. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఆఖరికి పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ కోపంలో. క్రుద్ధ పాపం నకుర్యాత్కః. ఏం చేయడు అసలు ఆ కోపం వచ్చేసిన వాడు? క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి. చంపేస్తాడు పెద్దల్ని కూడా. తనకి కోపం వచ్చినప్పుడు ఓ ఇది నన్ను పాడు చేయబోతోంది అని చెప్పి చూసి వదిలిపెట్టినవాడు, పాము తన కుబుసాన్ని తాను వదిలిపెట్టేసినట్టు వదిలిపెట్టినవాడు ధన్యుడు. ఓర్పు చేత కోపాన్ని కప్పాలి, ఆపాలి. అగ్ని మీద నీరు పోసినట్టు కోపం వచ్చినప్పుడు ఓర్పు పట్టగలగాలి.
ఆ ఓర్పు పట్టలేకపోతే జారిపోతాడు. అవి కూడా అందుకే సాధనకి పనికొచ్చేవి, తనని తాను పరిశీలించుకోవడానికి పనికొస్తాయి అవి. ఈ రెండూ పాడు చేసేవే. అసలు ఈ రెండూ దగ్గరికి రాకుండా ఉండగలిగాడు అనుకోండి, అదేం మామూలు విషయమా? కామము లేదు, క్రోధము లేదు. పోతే తనకు పనికొచ్చేదాంతో కోరుకుంటే పర్వాలేదు, తనకి అక్కర్లేని దానికి కూడా ఎంత విచిత్రమైనటువంటి కామ ఉంటుంది. వాడెవడో గెలిస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు అనుకోండి, ఏమిటి నీకెందుకు? వాడు గెలవడం ఏమిటి, నువ్వు 1,00,000 రూపాయలు పందెం కాయడం ఏమిటి, ఎందుకది? అంటే అసలు ఇంకా ఆ కోరికలకి విచక్షణ, విశ్లేషణ, పరిశీలన కూడా లేనంతగా తాదాత్మ్యత చెందిపోతారు. అంటే పరిశీలన లేకపోతే మనసు అంత విశృంఖలత్వంతో వీరవిహారం చేస్తుంది. అది ఎక్కడి వరకో అక్కడి వరకే దాన్ని ఉంచడం అలవాటు అయిందనుకోండి. అందుకే భగవాన్ రమణులు అరుణాచలంలో అనేవారు, లోకాన్ని పరిశీలించడం గొప్ప కాదు, నీ మనసును నువ్వు పరిశీలించడం గొప్ప అంటుండేవారు. అది గొప్ప, మిగిలినవి పరిశీలించడం పెద్ద గొప్పే ఉందనేవారు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా అనేవారు. ఇది రాగము తగులుతోంది అన్నప్పుడు తగలకుండా, క్రోధము తగులుతోంది అన్నప్పుడు తగలకుండా, రాగద్వేషములు లేవు, చెరువు చుట్టూ ఉన్న చెట్ల మించి పువ్వు కానీ ఆకు కానీ పిందె కానీ పట్టలేదు, చెరువులో కెరటాలు లేవు, అది శాంతం. అది శివుడి యొక్క స్థితి. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. ఆ శివస్వరూపమైన శంకరాచార్యులు వారు కూడా శాంతం. కామక్రోధాదులు రెండిటికి అంత దూరంగా ఉంటారు. అంటే ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు. అంటే వైరాగ్య నిరతాయ నమఃలోంచి ప్రస్ఫుటమయ్యేది చెప్తున్నారు. వైరాగ్యం తెలియదు ప్రవర్తిస్తే తప్ప. శాంతము మనసు యందు ముఖమునందు ప్రతిబింబిస్తుంది. ఆ స్థితిని పొందిన వారు ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది. ఈ శాంతానికో లక్షణం ఉంది, దీనికి ఒక గొప్ప విశేషం ఉంది. ఇది ఏం చేస్తుందంటే సాధనలో దాన్ని పొందగలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, ఒక స్థాయి వరకు అయినా పొందగలిగాడు అనుకోండి, అది మీ మీద ప్రభావం చూపిస్తుంది. మీరు అందుకే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళండి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే అబ్బా ఏంటో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంత హాయిగా ఉందోనండి అంటారు. ఒక్కొక్క వ్యక్తిని చూడాలని కోరుకుంటారు. ఆయన్ని ఒకసారి చూడాలి, ఆయన్ని ఒకసారి చూడాలంటారు. ఎందుకు ఆయన్ని చూడడం ఏముంటుంది అంటే ఆయన శాంతం, ఆయన తపస్సు, ఆయన శాంత స్థితి. అది ఏం చేస్తుందంటే మీ అలజడిని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఆ అలజడిని తగ్గించడం అన్న మాట మీకు బాగా అర్థం కావాలంటే అక్కడ ఒక పెద్ద విశాలమైనటువంటి గుండిగా, అంటే మూతి చిన్నది కాకుండా కనపడేటట్టుగా పెద్ద నోరున్న గిన్నె ఒకటి పెట్టి దాని నిండా నీళ్లు పోసి నేను చేయి పెట్టి ఇలా అన్నాను అనుకోండి, నీళ్ళన్నీ కూడా తిరిగిపోతాయి. ఇలా తిరిగిపోతుంటే నేను అడ్డం తిప్పాను అనుకోండి, ఆ వేగం తగ్గిపోయి నీరంతా కూడా ఆ తిరుగుతున్న వేగాన్ని వదిలిపెట్టేసి నిలబడిపోవడానికి ప్రయత్నిస్తుంది. శాంతం కలిగిన వాడి ముందు అశాంతి తగ్గిపోతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. చాలా తీవ్రమైన శాంతి, తీవ్రమైన అన్నమాట అన్వయం కాదు అసలు. ఆయన అంత ప్రశాంతమైన స్థితిలో ఉండే వ్యక్తి అనుకోండి, ఆయనని చూడగానే మీకు తెలియకుండా ప్రశాంతత కలుగుతుంది, మీకు ఏదో సంతోషం కలుగుతుంది, మీకు ఏదో ఆనందం కలుగుతుంది. అబ్బా ఆయన వచ్చేసారని ఆయన్ని ఒకసారి చూసి, ఆయన్ని గమనించి, ఆయనకి నమస్కారం పెట్టి, ఆయన చెప్పిన మాటలు వింటూ, ఆయన ఉన్న చోట ఉంటూ, ఆయన వెళ్ళిపోయారనుకోండి, ఆయన వెళ్ళిపోయారు అనిపిస్తుంది. అంటే శాంతి కొరవడితే మీకు బాధగా ఉంటుంది, మీకు తెలియకుండా శాంతిని కోరుకుంటాడనమాట మనిషి, తనకి తెలియని విషయం అది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ప్రశాంత స్థితిని చేరుకున్న మహాపురుషులు ఉంటారు. వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అది అంత గొప్ప స్థాయి అని ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే జన్మతః వైరము అని ఉంటాయి కొన్ని ప్రాణులు. ఇప్పుడు దెబ్బలాడుకోవడానికి ఒక కారణం ఉండాలి కదా, ఒక కారణం లేకుండా దెబ్బలాడుకోరు కదా ఎవరును, ఏదో కారణం ఉండాలి. మీరు చేసిందన్నా నాకు నచ్చకపోవాలి, లేదా అసలు మీరు చేయకపోవడం అన్నా నచ్చకపోయి ఉండాలి.
మీరు చేయలేదన్నా నాకు కోపం రావాలి, మీరు చేసింది నాకు నచ్చకైనా కోపం రావాలి. అంటే రెండూ లేకుండా కోపం ఎందుకు? ఉత్తినే కోపం వస్తుందా ఎవరికైనా? ఉత్తినే దెబ్బలాడుకుంటారా? దెబ్బలాడుకోరు. కానీ కొన్ని పుట్టుకతోటే వాటికి ఓదాన్ని చూస్తే ఓదానికి కోపం. పిల్లి ఎలక్కి ఎందుకు? పిల్లిని చూస్తే ఎలక ఎప్పుడైనా దానికి కడుపు నిండుగా ఉందేమోలే మనకి ఏంటి అని చెప్పి ఉండగలదా? ఎలకని చూస్తే పిల్లి ఊరుకోగలదా? కుక్క, పంది, కుక్క అక్కడ నిలబడింది అనుకోండి, పంది ఇటు నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. పంది అలా దగ్గరికి వస్తుంది అనుకోండి, కుక్క అరుస్తుంది, దాన్ని అటకాయిస్తుంది. ఎందుకంటే ఆజన్మ వైరం. పాము, కప్ప ఆజన్మ వైరం. నెమలి, పాము ఆజన్మ వైరం. అవి పుట్టుకతోనే ఓదానికి ఒకటి శత్రువు. అది రెండో దాన్ని బాధించి తీరాలి. తినేసిందా తినేలేదా వదిలేయండి, బాధ పెట్టేస్తే దానికి సంతోషం. ఎందుకనంటే వైరం ఉన్న చోట బాధ పెట్టే లక్షణం ఉంటుంది. ప్రశాంతతని పొందిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ ఆజన్మ వైరం పొందిన ప్రాణులు శాంతిని పొంది ఒకదానికొకటి ఉపకారాన్ని చేసుకుంటాయి. అక్కడ మహాప్రశాంతతని పొందిన వ్యక్తి రాగద్వేషములు లేనివాడు ఉన్నాడని గుర్తు. ఆయన ఉన్నప్పుడు ఉండడం ఒక ఎత్తు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత యుగాలు మారిపోయినా అలా ఉండిపోయింది అనుకోండి, ఆయన పొందిన స్థితి అసలు అది ఎంత అద్భుతం. అది శంకరాచార్యులు వారు చూశారు. ఆయన శృంగేరి వెళ్ళినప్పుడు ఒక కప్ప ఎండకి తట్టుకోలేక వగరుస్తుంటే నాగుపాము వచ్చి పడగ పట్టి ఆ కప్ప యొక్క కష్టాన్ని ఆ సేద తీర్చింది ఎండ పడకుండా. ఆయన ఆగి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ జన్మతః వైరం ఉన్నటువంటి కప్ప, పాము ఒకదాన్నొకటి బాధ పెట్టుకోవట్లా. కప్ప బాధపడుతుంటే పాము పడగబట్టి నీడ పట్టింది. ఎందుకు మరిచిపోయి ఆగర్భ వైరాన్ని అని ఆయన ఒక్కసారి మనసులో దివ్య దృష్టితో చూశారు. ఋష్యశృంగుడు త్రేతాయుగంలో తపస్సు చేశాడు. ద్వాపరం దాటి కలియుగం వచ్చింది, అయినా శాంతి ప్రాణుల మధ్య అలా ఉండిపోయింది. భగవాన్ రమణులు అరుణాచలం ఆయన ఉన్న చోట పెద్ద నాగుపాము అలా వెళ్ళిపోతుంటే నెమలి అలా దాన్ని చూస్తూ పురి విప్పి ఆడుకునేది. పాముని నెమలి ఇబ్బంది పెట్టేది కాదు. నెమలిని చూడగానే పాము పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నించాలి, శత్రువు కాబట్టి. అసలు పడగ కూడా విప్పేది కాదు. అంటే ప్రాణులు వైరాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తించేవి. అంటే అసలు ఆ శాంతస్థితి ఎంత గొప్పది. కాబట్టే రాణి ఆయన సంగతి చెప్తామన్న వాళ్ళు కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన పాదాలు కడిగి కాళ్ళ మీద ఆ తల మీద నీళ్లు చల్లుకుని పాదాల మీద పువ్వులు వేసి ఆయన వెళ్ళిపోతున్నారని ఏడిచారు. అంటే ఆయన శాంతస్థితి, ఆయన రాకముందు శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు కూడా ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తమ తప్పు తెలుసుకున్నటువంటి మహానుభావున్నా మనం అన్నాం అని ఏడ్చారు. ఆయన్ని గౌరవించారు, ఆయన పాదాలని పూజించారంటే అది శంకరాచార్యుల వారి యొక్క శాంతస్థితి. ఎంత అద్భుతమూర్తి అసలు. అంటే ఇప్పుడు అన్యథా మీకు అర్థమవుతున్నటువంటి ఇంకొక విషయం ఏమిటి? మీకు ధ్యానం చేయడానికి, అసలు మీ ఉద్వేగాలు అణగడానికి, మీరు కాసేపు అట్లా కూర్చుని అట్లా చూడ్డానికి ఇంకా అంతకన్నా గొప్ప మూర్తి ఎక్కడుంటారు? మీకు ఎక్కడో ఏదో జన్మ సంస్కారం ఉందని గుర్తు ఏమిటంటే శంకరాచార్యుల వారి చిత్తరువు వంక చూసేటప్పటికీ మీకు ఏదో ప్రశాంతత కలిగింది అనుకోండి, మీకు తెలియకుండానే ఆయన శాంతమూర్తిని తెలుసుకొని ఆయనని చూసి శాంతి పొందుతున్నారు. ఆయనకి ఏదో జన్మ సంస్కారం లేకుండా సాధ్యం కాదు. అటువంటిది శంకరాచార్యుల వారి మూర్తిని చూసి ఆయన ముందు నించుని కేకలేస్తున్నాడు అనుకోండి, ఏమన్నారు అప్పుడు? అంటే ఆయన మూర్తి ఉంటే అది కూడా మీకు శాంతిని ఇవ్వగలగాలి, సంస్కారం బట్టి ఉంటుంది కదా. అందుకని అంతటి మహానుభావుడు సుమా అని చెప్పడానికి శాంతాయ నమః అని కీర్తించారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.